తిరుమల లడ్డూ కోసం 2019-24 మధ్య అసలు పాలేలేని నెయ్యి సరఫరా చేశారని సిట్ నిగ్గు తేల్చింది. 5 ఏళ్లలో అక్షరాల 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేశారని తుది ఛార్జిషీట్లో పేర్కొంది. డైరీలతో చేతులు కలిపిన టీటీడీ ఇంటి దొంగలు 235 కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడించింది. డైరీ ప్రతినిధులతో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బేరసారాలు జరిపి హవాలా మార్గాల్లో లంచాలు స్వీకరించారని తెలిపింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణ ముగిసింది. సిట్ అధికారులు శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీట్ను దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగ పత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. వైసీపీ హయాంలో 2019-2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాల్ని కలిపారని తేల్చింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో 235 కోట్ల టీటీడీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని వివరించింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు, అధికారులు డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబర్ 23న కోర్టుకు సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిపి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భోలేబాబా ఓరోగానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఉన్నారని తేలింది. వీరు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ నుంచి రసాయనాలు తెప్పించి ఉత్తరాఖండ్లోనే కల్తీ నెయ్యి తయారు చేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిందితుల్ని గుర్తించారు. కేసులో తొలుత గతేడాది ఫిబ్రవరి 9న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయకాంత్ చావడాను, అనంతరం అజయ్ కుమార్ సుగంధ్, ఆశీష్ అగర్వాల్, హరిమోహన్ రాణాను అరెస్టు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్, వైష్ణవి, మాల్గంగా, భోలేబాబా డైరీలకు 251 కోట్లు టీటీడీ సొమ్మును చెల్లించారు. ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కె చిన్న అప్పన్న డైరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారంటూ ఆ లావాదేవీల్ని సిట్ అభియోగ పత్రంలో పొందుపర్చినట్లు సమాచారం. చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో 4.69 కోట్లు జమ కాగా అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసి అందుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. సిట్ ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు టీటీడీ అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిను ప్రశ్నించారు. ఆ విచారణ అంశాల్ని ఛార్జిషీట్లో పొందుపర్చినట్లు తెలిసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు ఉండేవి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనల్ని పూర్తిగా సడలించేశారు. టెండర్లలో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చెయ్యక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లుంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశమిచ్చినట్లయిందని సిట్ అభియోగ పత్రంలో పొందుపర్చినట్లు తెలిసింది.